యాత్ర 2 సినిమాకు స్పందన లభించలేదు. దీంతో థియేటర్ నిర్వాహకులు సినిమాను ప్రదర్శించకుండా తీసేశారు. బుక్ మై షోలో సినిమాకు ఎవరూ బుకింగ్ చేసుకోకపోవడంతో సినిమాను ఎత్తేశారు. ఉచితంగా సినిమా టికెట్లు ఇచ్చిన ప్రేక్షకులెవరూ రాకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. యాత్ర 2 సినిమాకి బదులు కోడికత్తి సినిమా కావాలని, వివేక హత్య గురించి సినిమా తీయాలని తిరుపతిలో విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యాత్ర 2 డైరెక్టర్కు హార్స్లీ హిల్స్లో విలువైన భూములు ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2019 ఎలక్షన్ సమయంలో ఏం చేశాడు? యాత్ర సినిమా అని చెప్పి తీసుకొని వచ్చాడు. ఆ రోజు ఏదో ప్రజలు ఏదో 2019లో పాపము జగన్మోహన్ రెడ్డికి నాయన లేడు, చనిపోయారు, రాజశేఖర రెడ్డి చనిపోయారని ఒక దాంతో బాతో ఏదో ఒక ఛాన్స్ అని చెప్పి ఆయన గెలిపించడం జరిగింది. అదేవిధంగా 2024 ఎలక్షన్ సమయంలో ఇలాంటి సమయంలో యాత్ర 2 అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. రిలయన్స్ వాళ్ళ వల్ల ఏదో చనిపోయారని చెప్పి అది అని చెప్పి 2019లో ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఎట్టు చనిపోయాడు, ఎవడు వల్ల చనిపోయాడు అనేది ఈరోజు సినిమాలో చూపించాడా? అదే విధంగా తీసుకుంటే వివేకానంద రెడ్డి ఈరోజు బాతులను హత్య చేసినావు. ఈరోజు నారావారి రక్త చరిత్ర, నరకాసుర చరిత్ర సంథింగ్ ఏదేదో అన్నావు. ఈరోజు దాంట్లో కూడా చూపించాలి కదా నువ్వు. ప్రజలు ఎప్పుడు ఈ యాత్ర సినిమాలు ఇలాంటి సినిమాలకు ఎవరు ఇష్టపడి ఎవరు పోవటం లేదు. ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు, అక్కడున్న కార్పొరేటర్లు ఇబ్బందులు పెట్టి వాళ్ళని తీసుకొని పోయి థియేటర్లో కూర్చోబెడుతున్నారు తప్ప వాళ్ళు ఫ్రీగా టికెట్లు ఇచ్చి బిర్యానీలు పెట్టి ఈరోజు థియేటర్లో సినిమాలు చూపిస్తున్నారు. ఈ రోజు తిరుపతిలో చూసుకుంటే 2 రోజులు ఆడింది యాత్ర సినిమా. ఆ 2 రోజులు కూడా ఏదో కార్పొరేటర్లు చెప్పాం కదండి, కార్పొరేటర్లు భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు తీసుకొని కూర్చోబెట్టి సినిమాలు చూపించారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ స్వయంగా వాళ్ళు సొంతంగా వెళ్ళి టికెట్ తీసుకొని అబ్బా సినిమా చూద్దాము బాగుంది సినిమా అని చెప్పి ఎక్కడ కూడా వెళ్ళిన దాఖలాలు కూడా ఎక్కడ లేవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.